ఇమేజ్ టు వీడియో అంటే ఫోటో నుంచి వీడియో ఒక్క క్లిక్తో సాధ్యమా? అవును, సాధ్యమే. హాయ్ అండి, నమస్తే. నేను మీ ఎడిట్ పాయింట్ రమేష్. ఈరోజు మన టాపిక్లో వస్తుంది ఫోటో నుంచి వీడియో రిలీజ్ చేయడం. దీనికి ఆన్లైన్లో runwayml.com అని చెప్పి మీకు ఒక సైట్ ఉంటుంది. ఈ సైట్ను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీరు డైరెక్ట్గా సేమ్ యాజ్ టీజ్ ఎలా అయితే మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు అలా మీ గూగుల్ అకౌంట్ నుంచి లాగిన్ అవ్వచ్చు. నేను లాగిన్ అయ్యాను. ఇది ఇలా డాష్ బోర్డ్ వస్తుంది. ఈ డాష్ బోర్డ్లో మనకు కావాల్సింది ఏంటంటే స్టార్ట్ విత్ ఇమేజ్. మీరు ఏదైతే ఫోటో తీసుకుంటారో ఆ ఫోటో నుంచి స్టార్ట్ విత్ ఇమేజ్ అని చెప్పి క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ అప్లోడ్ అని చెప్పి ఒక బటన్ ఉంటుంది. అక్కడ నుంచి క్లిక్ చేసి మీకు కావాల్సిన ఇమేజ్ని తీసేసుకోండి. తీసుకున్నాక ఇక్కడ జనరేట్ అని ఒక ఆప్షన్ వస్తుంది. అంతకుముందు మనకు ఆ టూల్స్లో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. మామూలుగా అయితే ఇక్కడ బ్రషెస్ ఉంటాయి. ఆ బ్రషెస్ ఉపయోగం కూడా మీకు నేను చూపిస్తాను. అయితే జస్ట్ నార్మల్గా జనరేట్ కొడితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మనం జనరేట్ కొట్టాను, అది కొంత టైం తీసుకుంటుంది. టైం తీసుకున్నాక మీకు జనరేట్ అవుతుంది. ఒక్కసారి చూడండి, ఇది జనరేట్ అయింది. ఇది నార్మల్గా ఏంటంటే మూమెంట్ అవుతూ జనరేట్ అవుతుంది. అయితే దీన్ని ఎక్కడ ఎలా జనరేట్ అవ్వాలని కూడా మనం చేసుకోవచ్చు, అది బ్రష్ల రూపంలో. సో ఇప్పుడు నేను ఇమేజ్ని ఏం చేశానంటే బ్రష్ 1 తీసుకొని అది రైట్ సైడ్ మూవ్ అవ్వాలి అనుకొని రైట్ సైడ్ పెట్టాను. బ్రష్ 2 తీసుకొని మనకి పులి ముందుకు రావాలని ఎక్స్ చేసేసుకొని ముందుకు వచ్చేటట్టుగా చేశాను నేను. ఆ బ్రష్ని చూడండి, నేను ముందుకి వెనుకకి జరిపేటట్టు అంటే కింద ఇలా ముందుకు రావాలి అనేటట్టు ఒక మనిషిని నేను తీసుకున్నాను. తీసుకొని తను కూడా ముందుకు రావాలి కాబట్టి ముందుకు వచ్చే విధంగా కొంచెం లెఫ్ట్ వచ్చే విధంగా చేసుకున్నాను. క్లౌడ్స్ కొంచెం అటు ఇటు మూవ్మెంట్ అవ్వాలనుకున్నాను. అంటే ఇక్కడ 5 బ్రషెస్ ఉంటాయి. 5 బ్రషెస్ని మీరు యూస్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ప్రజెంట్ 4 బ్రషెస్ యూజ్ చేస్తాను. ఇప్పుడు 5th బ్రష్ కూడా నేను యూజ్ చేస్తాను. ఏదైనా ఎరేజ్ చేయాలనుకుంటే కూడా మనం అక్కడ ఉన్న ఫోటోని ఎరేజ్ టూల్ ద్వారా ఎరేజ్ చేయొచ్చు యానిమేషన్ని. సో నేను ఎరేజ్ చేశాను. ఇక్కడ చూడండి, ఏమైనా చిన్న చిన్న లోడ్ పార్ట్ ఉంటే వాటిని కూడా మనం సరి చేసుకోవచ్చు. నేను 5th బ్రష్తో ఏం చేశాను అంటే కొంచెం ఆ చెట్టును కూడా ఊగేలా చేశాను అనమాట. చూడండి అది రిజల్ట్ ఎలా వస్తుంది అనేది మీకు ఇప్పుడు నేను రిజల్ట్ చూపిస్తాను. ఇది ఫైనల్ రిజల్ట్ అండి. చూసారు కదండి ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో. అలాగే చాలా టెక్నికల్ అంశాల కోసం మన ఎడిట్ పాయింట్ ఇండియా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎడిట్ పాయింట్ ఇండియా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సదా మీ సేవలో మీ ఎడిట్ పాయింట్ రమేష్.